ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా రేపు రాహుల్ గాంధీ ఖర్గేతో సీఎం భేటీ కానున్నారు. రేపు సాయంత్రం ఇందిరాభవన్లో కాంగ్రెస్ ఎంపీలకు కుల గణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కులగణనతో పాటు బీసీ బిల్లుకి సంబంధించి ఏదైతే తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించి ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తారు. ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అయితే అదేవిధంగా తెలంగాణ ఎంపీలు అందరిగా తెలంగాణలో అంటే ఏ విధంగా కులగణన చేసింది, కులగణనకు సంబంధించిన ఆవశ్యకత ఏంటి అనే అంశాలపై కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. అయితే కులగణన ఏ విధంగా విజయవంతంగా కంప్లీట్ చేశారు తెలంగాణలో అనే అంశంపై కూడా ప్రధానంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించి ఆవశ్యకతను వివరిస్తారు. అయితే ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా అది ప్రస్తుతం ఇటు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర బిల్లును పంపించారు. అదేవిధంగా ఏదైతే ఈ బీసీ బిల్లుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించిన పరిస్థితి ఆమోదించమని. అయితే ఇప్పటికీ అది పెండింగ్ లో పెట్టింది. ఆర్టికల్ 9th షెడ్యూల్లో చేర్చాలని కూడా ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఢిల్లీ పర్యటన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఆర్టికల్ 9 షెడ్యూల్లో బీసీ బిల్లుని చేర్చే విధంగా ఒత్తిడి చేయాలని కూడా చేయడానికి సహకరించాలని కూడా కాంగ్రెస్ పాలిత అంటే ఎంపీలను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరున్నారు. మరొక వైపు రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఈ బిల్లు అదేవిధంగా 42% ఆవశ్యకతను వివరిస్తారు. అదేవిధంగా ప్రధాని మోడీతో కూడా మాట్లాడి ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నం చేసే విధంగా రిక్వెస్ట్ చేస్తారు. సో ఇవన్నిటితో పాటు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బీసీ నేతలందరూ ఢిల్లీకి వెళ్లారు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తున్న పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజుతో పాటు మరో 2 రోజులు కూడా ఢిల్లీలో ఉండి ఈ వ్యవహారాన్ని అంతా చూస్తారని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.